హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈరోజు మనం ఓఆర్బీని అయితే కంటిన్యూ చేయబోతున్నాం. సో అంతకంటే ముందు మీకు ఏం చెప్తానంటే, నేను మాక్సిమం ఓఆర్బీని డిసెంబర్ లోపల కంప్లీట్ చేసిస్తాను. అంటే సీజన్ 1 అనేది మా అన్న కంప్లీట్ అయిపోయింది. సీజన్ 2 రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. అందులోపల నేను డిసెంబర్ లోపల దీన్ని ఫినిష్ చేసేస్తాను. సో ఇంకా మీరు నన్ను అడగనవసరం కూడా లేదు, కంప్లీట్గా ఓఆర్బీ మాత్రమే చెప్తాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను మెర్సిలెస్ అనేది 4 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను కదా. యాక్చువల్గా అది నేను అప్లోడ్ చేయాలనుకోలేదు. నేను ఎప్పుడో ఫిబ్రవరిలోనే అవి చేసేసి స్కెడ్యూల్ పెట్టినాను అనమాట, జూన్లో పెడదామని చెప్పేసి. కానీ నాకు టైమే దొరక్క నేను అసలు చూడలేదు. అవి దానంతకు అవే స్కెడ్యూల్ ప్రకారం వచ్చేసాయి అనమాట, అప్లోడ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఒకవేళ మీరు కావాలి అంటే కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను దాన్ని పెట్టాలా లేదా ఆలోచిస్తాను. కానీ ఓఆర్వి మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను ఇప్పటి నుంచి. ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేశాకనే ఇంకొక దానికి వెళ్తాను. సో కాబట్టి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు వచ్చేసి మనం ఏం చూస్తామంటే, ఇంతకుముందు లాస్ట్ వీడియో చెప్పాను కదా, దాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఏం జరిగి ఉంటుందంటే, ఎగ్జిక్యూషనర్ ఇదంతా చూసింటాం కదా, ముగ్గురు దొరికేసింటారు, వాళ్ళని దోగ్జ చంపేసింటాడు కదా. సో నెక్స్ట్ అక్కడ దోగ్జ వచ్చేసి హాన్ని పట్టుకుంటాడు. అంటే హాని ఇదంతా చేసింటాడని ఐడియా వచ్చి దోగ్జ హాన్ని పట్టుకున్న తర్వాత హాన్ వచ్చేసి ఒక మ్యాటర్ అయితే రివీల్ చేస్తాడు. అదేంటంటే, హాన్ వచ్చేసి బర్త్ ఇచ్చాడనమాట, ఒక జన్మనిచ్చానని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. సరే, ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది, అసలు తను ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి ఈ వీడియోని. సో చాప్టర్ స్టార్ట్ చేసి ఏం జరుగుతుందంటే, ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అస్లాన్ వచ్చేసి. అప్పుడే దోగ్జ వచ్చేసి అక్కడ కూర్చొని తను షాక్ అయిపోతాడు. అప్పుడే దోగ్జ అంటాడు, ఏంది ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇలా ఏదో సౌండ్ చేస్తావు అంటే, అయినా నువ్వు ఇలా ఎందుకు వచ్చావు, ప్రతిసారి నా దగ్గర ఎందుకు ఇలా గెలుక్కుంటున్నావు అన్నట్లు అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జ అడుగుతాడు, ఎందుకని అలా మాట్లాడుతున్నావు, ఎందుకని అలా అలిగినట్టున్నావు అంటే, నీకేం అవసరం అని చెప్పేసి అస్లాన్ అంటాడు అనమాట. అయినా ఇంతకీ ఆ స్పై గురించి ఏంటి అనేసి అడిగితే అప్పుడే దోగ్జ చెప్తాడు, తను కళ్ళు తిరిగి పడిపోయాడని. స్పై అంటే ఎవరో కాదు, ఇంకా హానే అనమాట. సో మొత్తానికి అతను అంటే అలా ఎలా కళ్ళు తిరిగి పడిపోయాడు, అసలు తనని ఎలా నువ్వు అక్కడికి తీసుకొచ్చావు, అదంతా అడుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జ ఆలోచిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తను కళ్ళు తిరగడం కంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఆస్మోడియస్ ఒక కాంట్రాక్ట్లో ఉండింటాడు అనమాట తినతో, హాన్తో. కానీ హాన్ ఆ కాంట్రాక్ట్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేసింటాడు కదా. అంటే తను ఇలా భర్తీ ఇచ్చానని చెప్పడం అనేది లీక్ చేసినట్టే కదా. సో అందుకనేసి తనకి ఒక పెనాల్టీ అయితే పడి ఉంటుంది అనమాట. అందుకని తను స్పృహ కోల్పోయి ఉంటాడు అనమాట. సో అప్పుడే దోగ్జంగా చెప్తూ ఉంటాడు అస్లాన్కి, అవును ఏంటి అసలు అలా ఉన్నా ఏం జరిగింది అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే అస్లాన్ అడుగుతాడు అనమాట, అసలు రెవల్యూషనరీ ఆర్మీ ఉంది కదా, దాంట్లోకి నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేశారని అడుగుతాడు. దోగ్జ ఏంటి ఇలా అడుగుతున్నాడు అన్నట్టు చూస్తే అప్పుడే అస్లాన్ అంటూ ఉంటాడు, నేను ఒక గార్డియన్ని కాదు, అలా అని ఒక రెవల్యూషనరీలో ఒక పార్ట్ కాదు, అంతేకాకుండా నేను అట్లీస్ట్ ఐలాండ్ లాగా ఒక ఇట్లా సివిల్ కౌన్సిల్కి చైర్మన్ కూడా కాదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు జాయిన్ చేసుకున్నాం అన్న విధంగా అడుగుతాడు. అప్పుడు ఇంకా దోగ్జాకి అర్థమవుతుంది, ఆహా మళ్ళీ మొదలు పెట్టినట్టున్నాడు వీడు అన్నట్లు. అంటే ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ నావెల్ ఉంటుంది కదా, ఈ నావెల్లో ఇప్పుడు యూజింగ్యూక్ ఉంటాడు, ఒక ప్రోటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్. సో అతనికి రిగ్రెషన్ డిప్రెసివ్ డిజార్డర్ ఎలా ఉందో అలానే ఇప్పుడు ఉన్న ఈ అస్లాన్కి కూడా ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే సెల్ఫ్ లోతింగ్ అంట. తనని తానే ఎక్కువగా తక్కువ చూసుకుంటూ, అంటే వేరే వాళ్ళకంటే చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జ ఇదంతా చూసి అనుకుంటూ ఉంటాడు, మొత్తానికి ఈ నోవెల్ వేస్ ఆఫ్ సర్వైవల్లో ఒక్క సింగిల్ ప్రొటాగనిస్ట్ కూడా మెంటల్ స్టెబిలిటీ లేదే అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంకా మొత్తానికి అస్లాన్ వచ్చేసి, అస్లాన్ అంటే ఇంకా జంగ్ హాయోంగి అనమాట. సో హాయోంగ్ వచ్చేసి ఇప్పుడు తన లెథర్జీ అనే లెవెల్ 4ని ఇంకా సెల్ఫ్ లోతింగ్ని యాక్టివేట్ చేస్తాడనమాట. అవి దేనికి పనికిరాని స్కిల్స్, అవి దేనికి పనికి వస్తాయంటే తనను తక్కువ చూపించుకోవడానికి మాత్రమే పనికి వస్తాయన్నమాట. మొత్తానికి అయితే నైట్ మళ్ళీ వస్తుంది కదా, మనం ఇక్కడ ఉండే పీపుల్ అంతా ప్రొటెక్ట్ చేయగలమా అని హాయోంగ్ అడుగుతాడు అస్లాన్. అడిగితే ఇప్పుడు దోగ్జ అండి చేయకపోవచ్చు, చేయొచ్చు అన్నంటే సర్టైన్గా చెప్పడం అనమాట. ఏమో మనం చేయలేకపోవచ్చు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయలేమన్న విధంగా చెప్తే ఇంకా అప్పుడే ఇంకా దోగ్జ అంటూ ఉంటాడు, నాకు తెలిసినంత వరకు ఉన్న ఎగ్జిక్యూషనర్స్ని నేను చంపేశాను ముగ్గురిని, కానీ వాళ్ళని కాకుండా మీద ఎగ్జిక్యూషనర్స్ ఎవరో నాకు కూడా తెలియదు, కాబట్టి వాళ్ళని చంపడం అనేది అసాధ్యం. అంతేకాకుండా నెక్స్ట్ నైట్ వస్తుంది కదా, అప్పుడు లోపల వీళ్ళని చంపలేకపోతే చాలా దారుణమే జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు. ఎందుకంటే యాక్చువల్గా ఉండే 10 ఎగ్జిక్యూషనర్స్లో 3 మంది పోయినా కూడా ఇప్పుడు 7 ఉన్నారు కదా, ఆ 7ని వాడు దోగ్జ కనిపెట్టలేకపోతే ఆ 7 ఇక్కడున్న ప్రజలందరినీ చంపేయాలని డిసైడ్ అయినారనుకో, అంటే మార్క్ ఒకరి మీద వదిలేసి మిగతా వాళ్ళందరినీ ఏదన్నా బ్లడ్ పాత్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారనుకో, అసలు దోగ్జ ఊహించలేడు కాన్సిక్వెన్సెస్. అప్పుడే దోగ్జ అంటూ ఉంటాడనమాట, వాళ్ళందరినీ ఆపడానికి ఒక దారి ఉంది, అదేంటంటే మనం ఒక ఫైటర్ని కనిపెట్టాలి అని దోగ్జ చెప్తాడు.
అప్పుడే టేబుల్ మీద డ్రింక్ పెడుతూ మార్క్ వచ్చి అంటూ ఉంటాడనమాట. హా! ఇలా చెప్పడం నాకు కొంచెం బాధగానే ఉంది గానీ, మనం ఫైటర్‌ని కనిపెట్టలేము. నువ్వు కనిపెట్టలేవు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఏంటి? ఎందుకని అలా అంటున్నావు? అసలు నీకెలా తెలుసు మార్క్ అని అడుగుతాడు దోగ్జా. అప్పుడే మార్క్ చెప్తూ ఉంటాడు. ఇంతవరకు ప్రీవియస్ ఫైటర్ ఉంటాడు కదా! అతని దగ్గర నుంచి ఎవరే గాని సక్సెసర్ రాలేదంట. అంటే ఇది ఎలాంటి రోల్ అంటే మనము ఇప్పుడు ఒక కింగ్ ఉంటే తన సక్సెషన్ ఎవరికెళ్తుంది? ప్రిన్స్‌కెళ్తుంది గదా! అలా ఆ ఫైటర్‌ది ఇంకొక ఫైటర్‌కి తను అందిస్తేనే సక్సెషన్ వెళ్తుందనమాట. కానీ ప్రీవియస్ ఫైటర్ ఉంటాడు గదా! అతను చనిపోయుంటాడు. తన సక్సెషన్ ఎవ్వరికే గాని ఇచ్చింటాడనమాట అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి అసలు ఒక సక్సెసరే లేరు కాబట్టి ఈ రెవల్యూషనరీ సినారియోలో మనము ఫైటర్‌ని కనిపెట్టలేము. తను ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా ఏమంటాడు, ఒకరు లేకపోతే ఏంటి మనమే ఒకరిని తయారు చేద్దాం. ఆ పొజిషన్ ఉంటుంది కదా ఫైటర్ అనేది, అది ఎవరికో ఒకరికి మనం ఇన్‌హెరిట్ చేపిద్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అప్పుడు ఇంకా మార్క్ అంటూ ఉంటాడు. అంటే నాకు తెలిసినంత వరకు 73rd రెమాన్ రియలం ఉంటుంది కదా ఇదంతా. ఇక్కడ అసలు ఇంక ఫైటర్సే లేరంట. ఇప్పటి వరకు ఉన్న ఫైటర్స్ అందరూ చనిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళని చెప్పేసి అంటూ ఉంటే దోగ్జా ఏమంటాడు, నేను ఫైటర్‌ని వెతుకుతా అన్నాను కానీ డెమాన్ రియలంలో వెతుకుతా అని చెప్పలేదు కదా అని అంటాడనమాట. అసలు ఏం చేస్తాడు అన్నట్లు విధంగా వీళ్ళు చూస్తుంటారు. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే హాయోంగ్‌తో, హాయోంగ్ నువ్వు నీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చెయ్యి అంటాడు. ఏంటి వాల్ అనేసి ఇంక ఆశ్చర్యపోతాడనమాట. అసలు నీకెలా తెలుసు? అంటే అదేంటి అన్నట్లు ఇంక హాయోంగ్ అడుగుతాడు. అప్పుడే దోగ్జా సీరియస్‌గా చెప్తూ ఉంటాడు. నేను నీ దగ్గర ఒక వాల్ ఉంది కదా! దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వేదన్నా స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే నువ్వు అది నేర్చుకోకోకుండా చేసేదానికి ఒక వాల్ ఉంటుంది కదా నీకు. నేను ఆ వాల్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఇంక హాయోంగ్ చాలా షాక్ అయిపోతాడనమాట. అసలు నీకు ఆ వాల్ గురించి ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతుంటాడు. అప్పుడే దోగ్జా ఉండి నాకు చాలా వేసే ఉన్నాయిలే తెలుసుకోవడానికి అని చెప్తాడనమాట. యాక్చువల్‌గా ఎవరికీ తెలియకపోయినా జాంగ్ హో యాంగ్‌కి ఒక వాల్ ఉంటుందని దోగ్జాకైతే తెలుసనమాట. యాక్చువల్‌గా దాన్ని వాల్ అనడం కంటే అన్‌ఐడెంటిఫైడ్ వాల్ అనొచ్చనమాట. సో, మొత్తానికి దోగ్జాకి అది ఎందుకు తెలుసంటే ఆల్రెడీ దోగ్జా నోవెల్‌లో చదివింటాడు కాబట్టి దోగ్జాకి తెలుసనమాట. ఇంక దోగ్జా అంటూ ఉంటాడు హాయంగ్‌తో, మొత్తానికి నువ్వు ఇప్పటి వరకు ఏదే గాని స్కిల్ నేర్చుకోకపోవడానికి కారణము ఆ వాలే. అది నాకు కూడా తెలుసు అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఇలా కావడానికి ఈ లెథర్జీ, సెల్ఫ్ లోథింగ్ అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడానికి, ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడానికి ఇదంతటికి కారణం ఆ వాల్ అని కూడా నాకు తెలుసని దోగ్జా చెప్తూ ఉంటే, అసలు ఎలా తెలుసు అన్నట్లు ఇంక అడుగుతూ ఉంటాడు హాయంగ్ వచ్చేసి. ఇంక దోగ్జా అంటుంటాడు, మొత్తానికి నువ్వు దాన్ని టాలెంట్ వాల్ అని అనుకుంటున్నావని కూడా నాకు తెలుసు. కానీ అది టాలెంట్ వాల్ కాదు. కంప్లీట్‌గా చెప్పాలంటే అది డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే, హే! అసలు నిజంగా చెప్పు నీకెలా తెలుసు ఇదంతా అన్నట్టు ఇంక హాయంగ్ అడుగుతూ ఉంటే దోగ్జా ఏమో ఒకే మాటే చెప్తాడు. అదంతా పక్కన పెట్టు. నువ్వు తొందరగా దాన్ని వాల్‌ని ఓపెన్ చేసి దాంతో ట్రై చెయ్యి. మాట్లాడడానికి ట్రై చెయ్యి. ఆ వాల్‌తో కమ్యూనికేషన్ నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే హాయోంగ్ వచ్చేసి ఆ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తాడనమాట. తన క్యారెక్టర్, తన స్కిల్ ఉంటుంది కదా! అన్‌ఐడెంటిఫైడ్ వాల్ లెవెల్ 1 అనేసి దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. సో, మొత్తానికి అప్పుడే ఇంక తను మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడనమాట. ఎక్స్‌క్యూజ్ మీ వాల్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నుంచి ఒక మెసేజెస్ వస్తూ ఉంటాయి. అవి యాక్చువల్‌గా వేరే వాళ్ళు చూడకూడదు. కానీ దోగ్జా చూస్తూ ఉంటాడనమాట. ఆ వాల్ అన్‌ఐడెంటిఫైడ్ వాల్ అని వచ్చేసి కొంచెం కోపంతో ఫ్రోన్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఇంక దోగ్జా అది గమనిస్తాడు. ఏంటి నేను కూడా ఈ మెసేజెస్‌ని చదవగలనా? ఓహ్! మొత్తానికి నా దగ్గర గూడా ఇలాంటి ఒక సిమిలర్ వాల్ ఉంది కాబట్టి నేను చదవగలనా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ వాల్ వచ్చేసి నువ్వసలు అంటే క్వాలిఫై అవ్వలేదు నువ్వు అన్న విధంగా హాయంకి చెప్తూ ఉంటుందనమాట. అంటే అప్పుడు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నేను అనుకున్నట్టే ఈ వాల్ కొంచెం ఎప్పుడు ఇట్లా గ్రంపీగా ఉంటుందనమాట. కోపంగా మాట్లాడుతూ షార్ట్ టెంపర్ ఎక్కువ అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఒరిజినల్ నోవెల్‌లో దోగ్జాకి అలానే ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు ఈ వాల్ గురించి. అప్పుడే ఇంక దోగ్జా అంటూ ఉంటాడనమాట. హే! అలా అనకు. తనకి ఏదో కొంచెం పర్మిషన్ ఇవ్వు. ఎందుకంటే నువ్వు అలా చేయలేదంటే తిను చనిపోతాడు అని చెప్పేసి దోగ్జా ఆ వాల్‌తో మాట్లాడతాడనమాట. అప్పుడు ఇంకా ఆ వాల్ కూడా ఆశ్చర్యపోతుంది. అసలు నువ్వెవరు? అసలు నా వాయిస్ నువ్వెలా వినగలుగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దోగ్జా ఏమంటాడు, నేనెవరనేది ఇంపార్టెంట్ కాదిక్కడ. నువ్వు ఫస్ట్ హాయోంగ్‌కి పర్మిషన్ ఇవ్వు. అట్‌లీస్ట్ తను లెవెల్ 1కున్న బేసిక్ ఫీచర్స్ అన్నా యూజ్ చేసుకోగలడు కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు నిన్ను యూజ్ చేసుకోనియ్యవా వాడిని? ఎందుకని ఇలా బ్లాక్ చేస్తున్నావు తనని అని చెప్పేసి అడిగితే అప్పుడే ఆ వాల్ ఒక ప్రెజెన్స్‌నైతే చూపిస్తుందనమాట. కోపం వస్తుంది ఆ వాల్‌కొచ్చేసి. దాని తర్వాత అందరూ అక్కడ ఉండే వాళ్ళు చూస్తుంటారు ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది అనేసి. దోగ్జా అంటాడనమాట. ఏంటి నువ్వు ఇలానే ఉంటావంక? చెప్పిన మాట వినవా? నువ్వు ఇలానే ఉన్నావంటే నీకు ఏ మంచి జరగదు. ఎందుకంటే నువ్వు ఇలా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు వేరే హోస్ట్‌ని వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే జాంగ్ హోయన్ చనిపోతాడు నువ్వు తనని యూజ్ చేసుకోనివ్వకపోతే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన మీద వచ్చే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. దోగ్జా దాన్నంతా గమనించి ఏమనుకుంటాడంటే
యాక్చువల్‌గా హాయోంగ్‌కి ఒక పొటెన్షియల్ ఉంటుంది గదా! ఆ పొటెన్షియల్‌ని ఈ ఫోర్స్ ద్వారా చూపిస్తుంది అన్న విధంగా దోగ్జా అనుకుంటాడు. మామూలుగా వచ్చేసి ఒక కాన్స్టలేషన్‌కి అయితే ఇంత ఫోర్స్‌ని అంటే ఇప్పుడు చూసామంటే మనం కాన్స్టలేషన్ ఏదైనా పెనాల్టీ అందుకు వేస్తే ఫోర్స్ వస్తుంది గదా! అలాంటి ఫోర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట దోగ్జాకి. ఇది కాన్స్టలేషన్ గూడా గాదు. ఆఫ్టర్ ఆల్ ఒక స్కిల్‌కే ఇంత పవర్ ఉందంటే ఖచ్చితంగా ఇది జంగ్ హోయాంగ్ ఒక పొటెన్షియల్ తనకి ఉన్న స్ట్రెంగ్త్‌ని అంటే తను నేర్చుకుంటే తను ఎంతో గొప్పవాడవుతాడు గదా! దాన్ని ఇక్కడ చూపిస్తుంది. తన సమర్థతను చూపిస్తుంది అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడన్నమాట. ఇంక మొత్తానికి ఖచ్చితంగా నేను జాంగ్ హోయాన్ని లేపాలి అన్న విధంగా దోగ్జా అనుకుంటాడు. అంటే తన లోపల ఉన్న పవర్స్ ఉంటాయి గదా! దాన్ని నేను ఎలాగోలా అవేక్ చేయాలి అన్న విధంగా దోగ్జా అనుకుంటాడు. అప్పుడే వచ్చేసి దోగ్జానయితే అడుస్తూ ఉంటుందనమాట ఈ వాల్ వచ్చేసి. అప్పుడే దోగ్జా వచ్చేసి ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే ఇది చాలా ఇంటెన్స్‌గా రియాక్ట్ అవుతుంది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జాది ఫోర్త్ వాల్ ఉంటుంది గదా! ఎక్స్‌క్లూజివ్ స్కిల్ అదైతే యాక్టివేట్ అవుతుందంట దాని కొద్దీ అది. అప్పుడే వచ్చేసి దోగ్జా కూడా ఫోర్త్ వాల్ దోగ్జాకి ఇప్పుడు సేమ్ జంగ్ హోయాంగ్‌కి ఎలా ఫోర్స్ అనేది తన చుట్టూ కలిగి ఉంటుందో, అదే విధంగా ఇప్పుడు దోగ్జా చుట్టూ కూడా ఒక ఫోర్స్ అనేది ఏర్పడుతుందనమాట. సో, దాన్ని చూసి అన్‌ఐడెంటిఫై వాల్ ఉంటుంది గదా! అది కూడా కొంచెం ఆశ్చర్యపోతుంది. అసలేంటి? ఏం జరుగుతుందన్నట్లు. అప్పుడే దోగ్జా ఆలోచిస్తాడు. వాల్స్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలరా అన్న విధంగా. అప్పుడే ఫోర్త్ వాల్ వచ్చేసి గ్రీట్ చేస్తుందనమాట అన్‌ఐడెంటిఫై వాల్‌ని. ఏం ఫ్రెండ్ బాగున్నావా? అన్న విధంగా ఫ్రెండ్ అని పిలుస్తుంది. అప్పుడే ఇంకా అది వణికిపోతుందనమాట అన్‌ఐడెంటిఫై వాల్ వచ్చేసి. అసలు నువ్వు ఎవరు అన్న విధంగా అసలు నువ్వేంటి అన్న విధంగా అంటూ ఉంటుంది. ఇంకప్పుడే తొందరగా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఇది ఫోర్త్ వాల్ కొంచెం అంటే ఇప్పుడు కోపం వచ్చుంటుందనమాట ఫోర్త్ వాల్‌కి. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అన్న విధంగా అనుకుంటాడు. అప్పుడే అన్‌ఐడెంటిఫై వాల్‌కొచ్చేసి అంటే చాలా పెయిన్ కలుగుతూ ఉంటుందనమాట. అంటే జంగ్ హోయాన్ ఏడుస్తూ ఉంటాడనమాట. చాలా పెయిన్ కలుగుతుందన్నట్లు. అలా ఇంక మొత్తానికి ఆ జంగ్ హోయాన్ నుంచి ఆ వాల్ అనేది డీయాక్టివేట్ అయిపోతుందనమాట. ఇంక మొత్తానికి ఇప్పుడు నార్మల్‌గా ఫోర్స్ అంతా పోయి నార్మల్‌గా మాట్లాడుతూ ఆ వాల్ వచ్చేసి, "అసలు నువ్వెవరని నేను అడగచ్చా?" అని దోగ్జాని అడిగితే, సో, ఇంక అది కట్ చేస్తే మొత్తానికి దోగ్జాకి అసలు హాయోంగ్‌కి ఈ వాల్ ఉండడానికి కారణం ఏంటో తెలీదనమాట. అంటే ఏదో ఒక కారణం వల్ల ఈ వాల్ వచ్చిండాలి గదా! అదేంటో దోగ్జాకి తెలీదు. కానీ దోగ్జా ఏమని ఆలోచిస్తాడంటే, ఈ వాల్ వచ్చేసి తన ప్రీవియస్ జాబ్ ఉంటుంది గదా! తను ఒక డైమెన్షనల్ ట్రావెలర్ గదా! సో, దానికి సంబంధించిన వాల్ అయ్యుండొచ్చు అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తాడు. సో, అప్పుడే తను దాంట్లో చూస్తూ ఉంటాడా. అంటే అదొకటొస్తుంది. ఒక సిస్టమ్ లాగా తన ముందర వస్తుందనమాట. అసలు ఇది ఫస్ట్ టైమ్ ఇలా జరుగుతుంది అని జంగ్ హోయాన్ అంటూ ఉంటాడనమాట. అంటే తను ఫస్ట్ టైమ్ దాన్ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకా అన్‌ఐడెంటిఫైడ్ వాల్ వచ్చేసి జంగ్ హోయాన్‌ని తన మాస్టర్‌గా ఇప్పుడు యాక్సెప్ట్ చేసిందంట. ఇప్పుడు తన ఆ స్కిల్‌ని యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ వచ్చింటుందనమాట. అప్పుడే జంగ్ హోయాన్ వచ్చేసి అంటూ ఉంటాడు. అసలు నేనిప్పుడు ఏం చేయాలి? అసలు ఏంటిది? ఏమన్నా ఎంటర్ చేయాలా? అని అడుగుతూ ఉంటాడు. దోగ్జా అయితే కొన్ని నేమ్స్ ఇస్తాను. దీన్ని ఎంటర్ చెయ్యి అని చెప్పేస్తే తనొచ్చేసి అదే చేస్తూ ఉంటాడనమాట. దోగ్జా తనకి ఏం నేమ్స్ ఇచ్చింటాడంటే ఎవరైతే ఇంతవరకు ఫైటర్స్ లాగా ఉండింటారో క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పేసి చూస్తుంటాడనమాట. అంటే వేస్ ఆఫ్ సర్వైవల్‌లో దోగ్జాకి తెలిసిన క్యారెక్టర్స్ ఉంటారు కదా! దాని పరంగా ఎంటర్ చేయమని చెప్తూ ఉంటాడు. సో, అక్కడ ఒక మెసేజ్ ఎంటర్ చేయండి అని వస్తుందనమాట. అక్కడ నేను ఫైటర్ లాగా అవ్వాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేయండి అని రాయమని దోగ్జా చెప్తే అలా రాస్తాడనమాట. కానీ అలా ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవ్వదనమాట. అది ఫెయిల్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి నన్ను ఫైటర్‌గా తయారు చేసే వారి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నాకు అలాంటి స్కిల్‌ని మీరు ఇవ్వగలరా? ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని పెట్టమంటాడు దోగ్జా. మళ్ళీ అలా పెడితే మళ్ళీ ఫెయిల్ అయితాడనమాట. అంటే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? ఏంటి నేను ఇలా మెసేజ్ పెడుతుంటే వాళ్ళేమన్నా స్పామ్ అనుకోని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేశారా ఏంటి? అసలు ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హాయోంగ్ అంటూ ఉంటాడనమాట. నాకు ఖచ్చితంగా ఒక రిప్లై కావాలి అంతే కదా! నేను ఏది కావాలంటే అది రాయొచ్చు కదా! అంటే ఏంటి ఏం రాద్దాం అనుకుంటున్నావు అని దోగ్జా అడిగితే హాయోంగ్ ఏం చెప్తాడంటే అక్కడ 15 ఇయర్స్ ఫీమేల్ మిడిల్ స్కూలర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడతాడనమాట. హే! ఆగు ఏం పెడుతున్నావు అన్నట్టుగా దోగ్జా అంటుంటాడు. ఆ మెసేజ్ అయితే కాన్వర్సేషన్స్‌కి వెళ్ళిపోతుందనమాట. అంటే తను రిసిపియంట్ అంటే ఎవరికి పంపియాలో కూడా పెట్టాడు. జస్ట్ ఎంటర్ చేసేస్తాడు. ఎవరికంటే వాళ్ళకి పోతదనమాట ర్యాండమ్‌గా. అప్పుడే దోగ్జా అంటుంటాడు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు కాన్వర్సేషన్స్ వాళ్ళేమనుకుంటున్నావు? వాళ్ళకి ఇలా పెడితే వర్క్ అవుతుంది అనుకుంటున్నావా? అన్నట్టు లెక్చర్ ఇస్తూ ఉంటాడు. అంతలోపల నువ్వు ఒక నిమిషం ఆగి చూడు అనగానే అక్కడ ఒక రిప్లై ఇచ్చేసి ఉంటుందనమాట. దోగ్జా కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఒక రిప్లై ఇచ్చిందా అని చూస్తాడు. సెండర్ ఎవరంటే అబయాసల్ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ అనమాట.
సో గైస్ మొత్తానికి ఏదైతే అది కానీ దోగ్జా మొత్తానికి ఒక రిప్లై అయితే ఇప్పించుకున్నాడు అనమాట. మొత్తానికి ఇప్పుడు అది దోగ్జాకి హెల్ప్ అవుతుందా లేదా అంటే ఇప్పుడు జంగ్ హోయాన్కి ఫైటర్ ఇప్పించాలని దోగ్జా అనుకుంటాడు. సో మొత్తానికి అది సక్సెస్ఫుల్గా చేయగలరా లేదా, అసలు జంగ్ హోయాన్ నిజంగానే ఫైటర్ అవ్వగలడా, తను చేయగలడా, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.